మన భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా ఆహార ఉత్పత్తిని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సేంద్రియ వ్యవసాయ విధానాలను అవలంబించాల్సిన అవసరమూ ఉంది. అంటే వ్యవసాయంలో వ్యయ ప్రయాసలు తగ్గించి ఫలసాయాన్ని పెంచాలి అన్న ముఖ్య ఉద్దేశంతో వ్యవసాయ రంగానికి చెందిన అన్ని రకాల శాస్త్ర సాంకేతిక నిపుణులను, సంస్థల ఉత్పత్తులను ఒక్క వేదిక మీదకు తీసుకువచ్చింది అగ్రిటెక్స్. రైతుకు లాభం, అగ్రిటెక్స్ జయం అన్న నినాదంతో రైతులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణమునందు అగ్రిటెక్స్ 2013 పేరిట ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 28 వరకు 4 రోజుల పాటు ఈ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుకు విచ్చేసిన ముఖ్య అతిథులను, శాస్త్రవేత్తలను హృదయపూర్వక నమస్కారాలతో ఆహ్వానం పలికింది అగ్రిటెక్స్. అగ్రిటెక్స్ నిర్వహించిన ఈ సదస్సుకు ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం మరియు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు రైతులు అడిగిన ప్రశ్నలకు పరిష్కార మార్గాన్ని సూచించారు. కూరగాయలు బాగా పండిస్తుంటాం సార్ మేము. టమాటావి సరే వర్షాకాలం అదే రకంగా వస్తుంది, ఇప్పుడు ఎండాకాలం కూడా అదే రకంగా వస్తుంది. విశాఖ నుంచి ఏదైనా మినీ కిట్లు మాకు ఏదన్నా పొందాలంటే ఏ విధంగా మేము తీసుకోవాలి సార్? ఈ గోరుగమ్మ చిక్కుళ్ళు ఇప్పుడు మార్కెట్ అది ఎట్లా, మనకి రైతుకు అనుకూలంగా ఉంటుందా? ఏమీ రాకుండా ఈ నివారణ చేయడానికి అడ్వాంటేజ్ ఏంటి? ఎలాగైతే ఈ రోగాలు అది ఏ పద్ధతిలో అయితే అనుసరించమంటారు? 7-8 ఇయర్స్ నుంచి లీజుకి ఇచ్చి శనగ వేస్తుంటే భూమి పాడైపోతుంది, ఈల్డింగ్ కూడా రాదు. వెడల్పాకు చెట్టు ఉంటుంది. ఇది శనగ వేసిన దానికంటే శనగ ముందే వేగంగా పెరుగుతుంది గడ్డి మొక్క. సొంతంగానే విత్తనం తయారు చేసుకునేటట్టుగా మీరు కొంచెం మరొకసారి వివరించాలని మేము కోరుకుంటున్నాం. ఈ అగ్రిటెక్స్ 2013 ద్వారా రైతు సోదరులకు ఇటువంటి కొత్త టెక్నాలజీస్ మీద, ఇటువంటి కొత్త ఇన్పుట్స్ మీద ఒక రకమైన అవగాహన ఏర్పరిచి మన ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం నుంచి మనం ఏదైతే ఉందో ఈ అవగాహన కోసం శాస్త్రవేత్తలు వచ్చి రైతులకి కొత్త పద్ధతుల మీద, వాటి వాడకంలో మెలకువల మీద ఒక అవగాహన ఏర్పరచడానికి ఈ అగ్రిటెక్స్ 2013 ఉపయోగపడుతుంది. ఇటువంటి అగ్రిటెక్స్లు ఆర్గనైజ్ చేయటం వలన రైతు సోదరులు ఒక శాస్త్రవేత్తలతో మన పొలాల్లో కాకుండా ఇటువంటి చోట్లకు వచ్చి కొత్త కొత్త టెక్నాలజీస్, అదే రకంగా కొత్త కొత్త ఏదైతే ఆవిష్కరణలు ఉన్నాయో వాటి వలన లాభాలని పొందవచ్చు. ఈ హైటెక్స్లో అగ్రిటెక్స్ అనే పేరుతోటి పెద్ద ఎత్తులో వ్యవసాయ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ వ్యవసాయ ప్రదర్శనే కాకుండా ఇక్కడికి వచ్చిన రైతులకు వారికి ఉన్న వ్యవసాయంలో సమస్యలు తీర్చేందుకు గాను ఈ రైతు సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఆ రైతు సదస్సు కార్యక్రమానికి ఏంటంటే మన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం తరఫున శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి రైతులు అడిగిన సమస్యలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా వారికి వివిధ పంటల్లో ఉత్పత్తి పెంచుకునే దానికి మెలకువలు చెప్పడం జరిగినది. ఈ అగ్రిటెక్స్ ఈ 4 రోజులు 25వ తారీఖు నుంచి 28వ తారీఖు ఈ ఏప్రిల్ మాసంలో రైతులకు చాలా వీలుగా ఉన్న సమయంలో ఈ అగ్రిటెక్స్ నిర్వహించడము ఎంతో ముదావహము. ఈ అగ్రిటెక్స్ అనేది డైరెక్షన్ ప్రోగ్రామ్ అగ్రికల్చరు చాలా మంచి ఉద్దేశంతో పెట్టారు. ఇది 4 రోజులు జరుగుతున్నది. మనకు ఏప్రిల్ 25 నుంచి 28 వరకు 4 రోజులు పెడుతున్నారు. ఈ దగ్గర ఉన్న జిల్లాల నుంచి, దూర ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి కూడా రైతులు వచ్చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్స్లో అక్కడంతా వాళ్ళు చూసుకొని వివిధ రకాలైన ఆధునిక ఇది మనం స్టాల్స్లో ఉండేటి యంత్రాలు కానీ, ఇవి రకాలు కానీ, వ్యవసాయ సంబంధించిన ఉత్పత్తుల నుంచి కానీ తెలుసుకొని మరి దాని తర్వాత మనకు ఈ రైతు సదస్సును మనం కండక్ట్ చేసిన దానివల్ల రైతులు దాంట్లో పాల్గొని వాళ్లకు ఉన్న సమస్యలు, ప్రశ్నలు అడిగి ఈ స్పెషలిస్టు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి క్రాప్ స్పెషలిస్టులు, దాని తర్వాత వివిధ భాగాల్లో ఉన్న నిపుణులు వచ్చి వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి నివృత్తి చేసినారు. కాబట్టి అగ్రిటెక్స్ ఇది చాలా మంచి ఉపయోగంగా ఉంది. ఈ అగ్రిటెక్స్ 2013 వారు ఇది ఒక మంచి అవకాశంగా రైతులకి కల్పించారు. ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్లో మీకు విత్తనం నుంచి పరికరాలు కానీ, వ్యవసాయ సస్యరక్షణ మందులు కానీ, లేకపోతే ట్రేడ్ చేసుకోవడం, మార్కెటింగ్ విధానం, రకరకాల స్టాల్స్ని అరేంజ్ చేయడమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా రైతు సమస్యల్ని నివారించుకోవడానికి, సందేహాలు నివారించుకోవడానికి ఈ రైతు సదస్సు లాంటిది కూడా పెట్టి 4 రోజుల నుంచి రైతు సదస్సు నడపడం జరుగుతుంది. దీంట్లో వివిధ సబ్జెక్టులలో ఉన్న నిష్ణాతులు యూనివర్సిటీల నుంచి వచ్చి వాళ్ళ రైతుల సందేహాలకి
సమాధానాలు ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ బాగా ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళకి రాబో కాలంలో వచ్చే సమస్యలను కూడా అడిగి తెలుసుకొని ఫోన్ ద్వారా కానీ ఏదైనా వాటి ద్వారా తెలుసుకొని సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టినట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి వీలుంటుంది. అగ్రిటెక్స్ వారు వ్యవసాయానికి అనుబంధమైనటువంటి ముఖ్యంగా ఉద్యాన విశ్వవిద్యాలయము, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, ఇతర అనుబంధ సంస్థలు, తర్వాత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలన్నింటినీ కూడా ఒక చోట చేర్చి రైతులు వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల నుంచి రైతులను ఇక్కడ తరలించడం వల్ల రైతులకి కొత్త విజ్ఞానంతో పాటు వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా తగినటువంటి సమాధానం రాబట్టుకునేటువంటి ఒక వేదికగా ఇది ఉపయోగపడుతున్నందుకు అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అగ్రిటెక్ సదస్సులో పాల్గొన్న రైతులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. నేను గోపిరెడ్డి వెంకటరెడ్డిని. నేను మునగాల మండలం నుంచి నారాయణగూడెం మా గ్రామం, నల్గొండ జిల్లా. నేను మా ఈఓ గారు బుంగా రాజా తరఫున మేము టీము 24 మంది అగ్రిటెక్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న మీటింగ్కి హాజరైనాం. నా పేరు సయ్యద్ అలీముద్దీన్. మెదక్ డిస్టిక్ కౌడిపల్లి నుంచి వచ్చాము. అదే ఇక్కడ అగ్రికల్చర్ది ఎగ్జిబిషన్ పడ్డదంటే చూద్దామని వచ్చినాము. మేము మామూలుగా వరి, చెరుకు సాగు చేస్తాం. దాని గురించి తెలుసుకుందామనేసి వచ్చినాము. ఇక్కడ వేరే పరికరాలు దొరుకుతాయి అని చెప్పేసి మా లోకల్లో వాళ్ళు చెప్తే అందరం కలిసి వచ్చేసినాం. నా పేరు శ్రావణ్. మా ఊరు తేర్పోల్. మాది కొండాపూర్ మండల్, జిల్లా మెదక్. మేము పండించే పంటలు వరి, చెరుకు, గోధుమ, పసుపు, ఉల్లిగడ్డ, టమాటా, మిర్చి పండిస్తాం. ఇక్కడ ఎగ్జిబిషన్ చూడడానికి మా ఆదాయ రైతులు చెప్పిండ్రు, తోలుకొని వచ్చిండ్రు. ఇక్కడ మేము రైతువారి కుటుంబం. నా పేరు మూల వెంకటరెడ్డి. మునగాల మండలము కోదాడ డివిజన్ అందరూ కలిసి 24 మంది ఒక టీమ్స్ లెక్క రైతులమందరము ఎగ్జిక్యూటివ్కి హాజరైనాం. కానీ దీనివల్ల వ్యవసాయ పరికరములు, ఉద్యాన శాఖలు, డ్రిప్స్, మోటారు యాంత్రికలు అన్నీ ఉపయోగకరమైన రైతులకి సలహా సూచనలు ఎగ్జిక్యూషన్లో జరిగినాయి. కాబట్టి చాలా రైతులకి తెలియపరిచారు. కాబట్టి చాలా సంతోషకరంగా ఉంది. అగ్రిటెక్స్ రైతు ప్రగతిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రైవేటు సంస్థలను, శాస్త్రవేత్తలను, నిపుణులను, రైతులను ఒక్క వేదిక మీదకు చేర్చడమే కాకుండా వ్యవసాయ రంగంలోని ఆధునిక ఆవిష్కరణలను, శాస్త్ర సాంకేతిక విధానాలను, నూతన వంగడాలను, నీటిపారుదల సౌకర్యాలను, నూతన సేంద్రియ పద్ధతులను, ఆధునిక సాగు పరికరాలను, యంత్రాలను, జీవన ఎరువులను మొదలైన అనేక అంశాలను ప్రదర్శనలో ఉంచింది అగ్రిటెక్స్. ఈ ప్రదర్శనను వీక్షించిన రైతు సోదరులు ఇలాంటి ప్రదర్శనలు మాలాంటి రైతు సోదరులకు ఎంతైనా అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నా పేరు వెంకటనారాయణ. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి. నేను రైతును. మాకు ఉపయోగపడేటువంటి సాంకేతికమైన విషయాలు, తర్వాత ఇప్పుడుండే పరిస్థితుల్లో యంత్ర పరికరాలతోనే వ్యవసాయం సాధ్యమవుతుంది. కాబట్టి దాని గురించి తెలుసుకునేకి ఇక్కడ వచ్చాను నేను. ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఇట్లాంటి ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరము రైతుల కోసం, రైతులను ఎడ్యుకేట్ చేసేకి, మార్కెట్లో రైతులకు ఏమేమి అధునాతన వ్యవసాయ పద్ధతులపై ఈ పరికరాలు దొరుకుతున్నాయో, విత్తనాలు దొరుకుతున్నాయో, ఆధునిక పద్ధతులను ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుసుకుంటే కూడా ప్రభుత్వం కృషి చేయాలా.